పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. రేపు లోకల్ బాడీలో నేను అనుకుంటున్నా బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం కలిసి ఇప్పుడు రాబోయే 2-3 నెలల్లో ఖచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గాని, జెడ్పీటీసీలు గాని, మండల్ టీసీలు గాని ఖచ్చితంగా ఈ కూటమి ఇక్కడ కూడా పోటీ చేస్తారనే నాకు ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా పోటీ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అండ్ తెలుగుదేశం. ఆ మూడు గాని పోటీ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఏం ఎఫెక్ట్? కాంగ్రెస్ కు ఏం ఎఫెక్ట్ ఉండదు. అది ఏమైనా ఎఫెక్ట్ ఉంటే యాంటీ ఓటు బీఆర్ఎస్ కి ఎఫెక్ట్ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎప్పుడు పవర్ పార్టీకి ఓట్లు వేస్తారు, దాంట్లో అనుమానం లేదు. దీంట్లో మోర్ దెన్ 75% గెలవడం ఖాయం అనేది అవుతుందో అందరు కలిసి 25% గెలవరు. సర్పంచులు కానీ, మండలి టీచర్లు ఆల్ కాంగ్రెస్ కి వస్తాయి, దాంట్లో అనుమానం లేదు. కానీ ఎఫెక్ట్ పడితే కనుక బీఆర్ఎస్ కి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కొంత నష్టం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు యాక్టివ్ లేకపోతే నెగటివ్ ఓటు బీఆర్ఎస్ క్యాచ్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తాడు, ఇక్కడ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్. కానీ ఏదైతుందో బీజేపీ ఎంపీ ఎలక్షన్ తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. వాళ్ళలో కాంబినేషన్ లేదు. సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ సిఎల్పీ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు కానీ ఒకరికి కాంబినేషన్ లేదు. ఇది కాంబినేషన్ ఇట్లా రేపు రాష్ట్ర అధ్యక్షుడు చేంజ్ అయ్యి ఒక మంచి వ్యక్తి తెచ్చేది ఉంటే, కాంప్రమైజ్ అయితే బీజేపీ కూడా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇక్కడ లోకల్ బాడీలో ఈ కూటమి ఏదైతుందో కొంత రిజల్ట్ వస్తుంది. కానీ కాంగ్రెస్ కి ఏ మాత్రము ప్రమాదం లేదు. 2/3 ఇస్ అ మినిమం గ్యారంటీ. జెడ్పీలు కానీ, మున్సిపాలిటీ కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, ఇది పక్కా. కానీ తెలంగాణలో కాంగ్రెస్ కి వ్యతిరేకత రావడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి కదండి. ఉందమ్మా, అంటే ఎంతో ప్రజలకు ఆశ చూపారు పథకాలు, అవి అమలు చేస్తలేదు. నేచురల్ గా బీఆర్ఎస్ యాక్టివ్ గా అటాక్ పోతుంది, వీళ్ళు దాన్ని కౌంటర్ అటాక్ చేస్తలేరు. మీరు 2018లో ఇచ్చిన 14లో ఇచ్చిన 3 హామీలు, దళితులకు గిరిజనులకు 3 ఎకరాలు, 2 బెడ్రూమ్, మండలానికి ఒక అద్భుతమైన రెసిడెన్షియల్ స్కూల్, ఆ 3 అమలు చేయలే. రెండోసారి 2018లో రుణమాఫీ 1,00,000 రూపాయలు, నిరుద్యోగ వృత్తి, అవి చేయలేదని వీళ్ళు అటాక్ చేస్తలేరు కదా, చేయడం లేదు. సో ఆటోమేటిక్ అది మనకు వ్యతిరేకత కనిపిస్తుంది. వ్యతిరేకత ఉంది, అనుమానం లేదు. కానీ ఎలక్షన్ వచ్చే వరకు అది ఏమి ఉండదు అనేది నాకుండే అభిప్రాయం. ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ కాంగ్రెస్ మాత్రం కాంగ్రెస్ లోకల్ బాడీలో స్వీప్ చేస్తుంది. మోర్ దెన్ 75% పక్కా. రైట్ సార్, చాలా థ్యాంక్స్ సార్. ఇంకొక లాస్ట్ విషయం, సో ఇప్పుడు కేసీఆర్ విషయం మీద అసెంబ్లీలో రావట్లేదని చెప్పేసి ఒక ఆరోపణ అయితే జరుగుతా ఉంది. సరే, ఆయన పక్కన పెడితే కేటీఆర్ ఈ ఫార్ములా కార్ విషయంలో కూడా అరెస్ట్ అవుతారని అంటున్నారు కదా, సో మీ అభిప్రాయం ప్రకారం ఏం చెప్తారు? అరెస్ట్ పక్కా అవుతాడమ్మా. కేసీఆర్ కాదు కానీ అరెస్ట్ 100% అవుతాడు. ఫాస్ట్ పిటిషన్ పోయింది, ఇంటీరియం అది పోయింది హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టు నో అర్జెన్సీ 10 అని ఉన్నది. ఈ లోపల అరెస్ట్ చేయొచ్చు కదా. అరెస్ట్ అనేది పక్కా. కానీ దాంట్లో అతనికి డబ్బులు మాత్రం లబ్ధి పొందలే. ఇప్పుడు ఆ 55 కోట్లు ఏదైతే యూకేకు ఉందో వాళ్ళు ఇవ్వడానికి వచ్చాడు స్పాన్సర్. ఇప్పుడు వాళ్ళకి 41 కోట్లు గ్రీన్ కో ద్వారా వచ్చినా కూడా అది బాండ్స్. ఆయన స్పాన్సరు, ఆయన ఈవెంట్ చేసి టికెట్లు పెట్టుకుంటలేడు కదా, ఆయన స్పాన్సర్. ఆయనకు పోయినసారే 40-50 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇప్పుడు చేయలేను కనుక ప్రభుత్వం ఏదైతుందో టేకప్ చేసింది వితౌట్ క్యాబినెట్ డిసిషన్. ఇంకోటి దీనికి గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చింది కదా ఏది చేయడానికి కోసం. అరెస్ట్ అనేది ఖాయం అమ్మా, కేసు మాత్రం ఏం కాదు కానీ అరెస్ట్ ఖాయం, దాంట్లో అనుమానం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.